వర్షం నేపథ్యంలో మంగళగిరి టిడ్కో గృహాల ప్రాంగణం ఇలా తయారైంది. వీక్షిద్దాం నేటి దృశ్యం. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ గారికి టిడ్కో హౌసెస్ A11 అపార్ట్మెంట్ వాళ్ళు చేసుకున్న వినతి అండి. ఆల్రెడీ మేము ఒకసారి మీకు అర్జీ ద్వారా తెలియజేసాం. మాది చుట్టూ లోతట్టులాగా ఉంటుంది. వర్షం వచ్చినా, చిన్న వర్షం వచ్చినా సరే మొత్తం అపార్ట్మెంట్ని చుట్టేస్తుంది. మీరు మెరకపోపించాలని మేము ఆల్రెడీ అర్జీ పెట్టుకున్నాం. దయచేసి కొద్దిగా మమ్మల్ని మా వినతిని స్పందిస్తారని ఆశిస్తున్నాం. మున్సిపల్ ఆఫీస్కి విన్నపంగా అందరం వెళ్ళి టిక్కా హౌస్లో అందరం వెళ్ళి విన్నపం ఇచ్చామండి. అయితే ప్రూఫ్లు అడిగాడు. అప్పుడు సమ్మర్ కాబట్టి మాకు చూపించడానికి ఏం లేదు. ఇప్పుడు చిన్న వర్షం వచ్చినా సరే చుట్టుపక్కల నీళ్ళు ఆగిపోయి నడవడానికి మాకు దోమలు ఇబ్బంది, అక్కడ డ్రైనేజ్ వాటర్ కానీ ఇక్కడ నడవడానికి కానీ ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం స్పందించి మాకు మెరకగా పోసి కొంచెం నీళ్ళు వెళ్ళే మార్గం చూస్తే హ్యాపీగా. 4 సంవత్సరాలు ఇది ఎండాకాలం అయితే బాగానే ఉంటుంది ఇల్లు, వర్షాకాలం అయితే ఎందుకు పనికి రాదు. అసలు డ్రైనేజీ కూడా పొంగుతుంది, బయటకు వచ్చేస్తుంది, అది లీకేజ్ అయ్యి ఎన్నిసార్లు చేపించినా మళ్ళీ సమస్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. అసలు మా వెనకాల అందరికీ కింద ఉన్న వాళ్ళకి సమస్య అయిపోయింది. దానితో ఈ కరెంటు తీగలన్నీ తెగిపోతున్నాయి. పొద్దున ఒక కరెంట్ తీగ తెగింది, కరెంటు పోతే అసలు నీళ్లు బాగా లీక్ అవుతున్నాయి. అడుగు పెడతాం లేదు, స్కూల్కి పిల్లలు తీసుకెళ్ళటానికి చాలా ఇబ్బంది అవుతుంది, బళ్ళు ఇబ్బంది అయిపోతున్నాయి. ఎక్కడికి డ్రైనేజీ మెయిన్ సమస్య అయిపోయింది. మంగళగిరి మున్సిపాలిటీ వాళ్ళకి విన్నపం. కొత్తగా టిడ్కోస్లో ఈ 4 సంవత్సరాల నుంచి నీళ్లు వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇక్కడ రామాలయం గుడి దగ్గర కాలువ తీశారు. ఆ కాలువ స్పీడ్ బ్రేకర్ కూడా పగలగొట్టారు. అక్కడ నుంచి వాటర్ పోవడానికి సప్లై కూడా పెట్టారు. కాకపోతే ఇక్కడ ఆపేటప్పటికి ఈ మురుగు వాటర్ మొత్తం హౌస్ లోపలికి వచ్చేసి ఈగలు, దోమలు, పురుగులు చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఈ సైడ్ కాలువ కొంచెం కలిపితే ఆ వాటర్ చాలా వాటికి అటు పక్కకు వెళ్తాయి వాటరు. దానివల్ల కొంతలో కొంత వాటర్ పోవడం వల్ల కొంచెం నీళ్లు కూడా ఎక్కువ తొందరగా నిల్వ ఉండకుండా ఉంటుంది. ఈ వెనకమాల డ్రైనేజీ ఉంది. ఆ డ్రైనేజీ వాటర్ ఇవన్నీ ఇక్కడ కలుస్తామంటే నడిచే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రభుత్వం కొంచెం ఈ మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకొని దీనికి తగిన కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. అది కూడా చూపి నీళ్ళు కూడా వస్తాయి.